వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్, సూపర్ ఇప్పటిదాకా. సో ఈ ఫైనల్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఓకే, సో ఈ ఫైనల్ రౌండ్ ఎలా ఉంటుందంటే ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఒక యాక్ట్ జరిగింది స్టేజ్ మీద. కొంతమంది యాక్టర్స్ వచ్చి ఒక యాక్ట్ చేస్తారు. ఆ యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేస్తుందో ఇమ్మీడియట్ గా వాళ్ళే చెప్పాల్సిన నెసిటీ లేదు. బజర్ మీరు ప్రెస్ చేస్తే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 10 seconds టైం ఉంటుంది. మీ టీం మొత్తం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటాను నేను. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తే నేను తీసుకోండి. ఫస్ట్ నాకు ఏదైతే వినపడుతుందో అదే ఫిక్స్. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే గనక మీకు పాయింట్ వస్తుంది. ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ లోని ఈ రౌండ్ లోని ఏ టీమ్ లో అయితే మాక్సిమం పీపుల్ ఉంటారో ఆ టీం విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. ఓకే, సో రెడీ? క్లియర్? ఆమె క్లియర్? ఎనీ డౌట్? నో డౌట్స్. సో ఫస్ట్ యాక్ట్ చేయడానికి మా యాక్టర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. ओ बंती पुल्ला जानकी जानकी निकंता सिंधु देणकी देणकी चलो चलो ना तो बच्चे अत्तारिंटकी పవిత్ర ఒక్క నిమిషం సైడ్, యాక్టర్స్ వస్తున్నాడు, ఒక్క నిమిషం. నువ్వు దానికే పనికొస్తావు. పూలమ్మ పూలు, మోర 30, ఆవు 15, ఆవు 15. తీసుకునే వాళ్ళు రాండమ్మా, రండి. పెద్ద కస్టమరు, అయ్య బాబోయ్ పెద్ద కస్టమరు. ఏమండి ఏమండి, మీరేనా సుధీర్ అంటే? మా పూలమ్మ వాళ్ళందరికీ మీరే అంటే దేవుడు. మీ దగ్గర ఎన్ని పూలు సేల్ అయ్యాయో. ఆ సురేష్ గారు లేడు, ఆడికైతే 2 బిల్డింగ్లు, 4 కార్లు, 2 బైకులు, ఇన్ని ఉన్నాయి ఆడికి. ఏంటి అన్ని నేను కొన్న పూలు పెట్టి కొనుక్కున్నాడా? మరి మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఈ రోజు కొనొచ్చు కదా నా దగ్గర, ప్లీజ్ అండి. ఎలాగా పూలు? ఇలాగే అండి, ఇలాగే అండి. అదే అమ్మా, ఎంత అని చెప్పాను. ఎంత అంటే ఇంత ఉందండి. మీరు ఎంత తీసుకుంటారండి? మొత్తం గంపంతా ఇచ్చేమ్మా. గంపంతా అంటే 3 లక్షలు అండి. పర్లేదు, నో ప్రాబ్లం అమ్మా. 3 లక్షలకి తీసుకుంటారండి? మీరు చాలా పెద్ద గొప్ప మనసు అండి. ఇంకా మాల్ వస్తుంది, పాపం చిన్న చిన్న ఉన్నారు కానీ వాళ్ళకి కూడా అమ్మేసి పెడతానే. మొత్తం తీసుకురా, ఎంత ఉన్నా మొత్తం తీసుకురామ్మా. భాస్కర్ గారు కొనుక్కోండి ప్లీజ్ అండి. వద్దండి, ఒక్క ఇల్లు ఉన్నోళ్ళే 2 3 కొంటున్నారు. 4 ఇల్లు ఉన్నాయి. ఒక ఇల్లు కాబట్టి వాడికి పూలు అవసరం. మనకు 4 ఉంటాయి. దాంతో పొలాలే అండి కదండి, మనకు పూలతో పనే లేదు. అయ్యో కొత్తగా పెళ్ళైంది కదండి మీకు అండి. ప్లీజ్ అండి, చూడండి చూడండి నా దగ్గర 2 3 చూడండి. 1 2 3 3 ఉన్నారండి. ప్లీజ్ అండి. నీ దాంతో కొలుస్తున్నావు కాబట్టి 4 వచ్చాయి, నా దాంతో కొలుసు 2 వస్తాయి. బాబు మీరు కొనొచ్చు కదా, జుట్టు బాగుంది, పెట్టుకోండి. రాజు ఓ నా దగ్గర ఉన్నది మర్చిపోతా నేను. చల్లకి సీమంతం చేద్దు గాని కొనుక్క దొంగ. ఏం పూలు అవి? మా దగ్గర బంతి పూలు, చామతి పూలు, ఇగో గులాబీ పూలు, కనకంబరాలు. మళ్ళా చెప్పు. అన్ని చెప్పరు. ఎవరికైనా ఏమైనా పూలు కావాలంటే చెప్పండి. క్రిష్ ఓకే, మన తర్వాత మడుతుంది. So here comes my first question from the first act. ఆ అమ్మాయి దగ్గర మొత్తం ఎన్ని రకాల పూలు ఉన్నాయని చెప్పింది? 4. ఏమేంటో గుర్తున్నాయా? గుర్తున్నాయి, చెప్పాలా? ప్లీజ్ చెప్పరా. చామంతి పూలు, బంతి పూలు, మెంతి పూలు, మెంతి పూలు. అయిపోయింది అన్నా, ఇది ఇరికిచ్చుడు అంటారు. మా ఆప్షన్ తీసుకోవాలి నేను. ఎందుకు తీసుకోవాలి? మీరు చెప్పు. ఓకే డన్. క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చెప్పారు. ఏవేంటో 4 గంట. క్వశ్చన్ ఆన్సర్ 4. రాజు నీ మైక్ పక్కన పెట్టి, అదే బెటర్ ఉంది. 4 ఈస్ అబ్సల్యూట్లీ. మీరేంటి అనుకుంటున్నారు? 3. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు 3 చెప్పుంటే కనుక ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి మీకు పాయింట్ వచ్చేది కాదు. బికాస్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
ఎలిమినేషన్ టైం, యూ కెన్ ఎలిమినేట్ ఎనీవన్ ఓవర్ దేర్. కుమ్రం కుమ్రం. ఏయ్ అరే వాళ్ళు అసలు నేను కన్సిడర్ కూడా చేయాలి, అడగట్లేదు కూడా నేను ఎవరైనా చేద్దాం నువ్వే. లాస్ట్ 5 seconds. 5 4 3. ఎస్ డిసైడెడ్. యా ఎవరు? కుమ్రం కుమ్రం. నన్నెందుకు చేస్తారా బాగా మీ టీం కాదురా, వాళ్ళ నా టీం. ఇష్టం, నా టీం నా ఇష్టం. ఓకే రెడీ. యా ప్లీజ్. జెస్సీ. కొమరం నేను ఏమంటున్నావు జెస్సీ గురించి ఏదో అంటున్నావు. తెలివిగాల్లో తీసేయ అన్న. గపిలగానికి ఏం తెలివి ఉండదు, గపిలగాని తీసేసి అంటే బేసిక్ గా వాడికి తెలివి లేకపోయినా పొడుగున్నాడు ఫాస్ట్ అక్కడి నుంచి వచ్చేలా నొక్కేస్తున్నాడు. కాదు బ్రో, కనీసం రియాక్ట్ అవ్వట్లేదు, తెలివి లేదంట చూసినారా, అది మనోడు. అసలు కష్టమైన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. చెప్పా వాళ్ళకి తెలియదు. జెస్సీ 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 కూసపో. Okay, ready for the second act? Yes. Okay, let's invite the artist for the second act. ఓకే, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. ఈ రోజు మా గ్రామంలో కబడ్డీ పోటీలు. సో మా రంగారెడ్డి గారు ఈ పోటీలో గెలిచిన వారికి 6,50,000 రూపాయల బహుమతి అండ్ ఒక బైక్ బహుమతిగా ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు 2 పందిగత్తెలు. సారీ, అందగత్తెలు. లెట్స్ వెల్కమ్ వెనకింటి వసంతి, ముందింటి మమత. ఇవేంటివి తొండలు ఉన్నట్టున్నాయి. ఎక్కువ మాట్లాడు, క్వశ్చన్స్ మర్చిపోతాం. మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడు కబడ్డీ ఎప్పుడు? ఏంటి ఈ ఎండు చేపతో నాకు పోటీనా? ఇద్దరు అలాగే ఉన్నారు కదా, పెద్ద తేడా ఏం లేదు. ఈ పండుగతో నాకు పోటీయా? అయ్య బాబు, వీళ్ళిద్దరే నిజాలు చెప్పేసుకుంటున్నారు ఫ్లోలో. ఫ్లోలో కాదు, ఫ్యామిలీ స్టార్స్ తో నిజాలు చెప్తున్నాం. తొందరగా గేమ్ మొదలు పెడితే బాగుంది అనిపిస్తుంది. ఎవరు వెళ్తున్నారు? నేను. ఓకే కానీ స్టార్ట్. మీరు వెళ్ళండి. సుధీర్ బావా నాతో రావా, సుధీర్ బావా నాతో రావా, సుధీర్ బావా నాతో అవుట్. అదేం కూతండి, అసలు అలా కూస్తారు ఎవరైనా? మా బావ పేరు చెప్పగానే నీకెందుకే మండిపోతుంది? అవును మరి, బావ అంటే నాకు ఇష్టమే కదా, నువ్వు అలా చెప్తా. సరే ఎలాగో ఆమె గెలిచింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారా? ఆర్ యు రెడీ? వెల్కమ్ టు ఆశురాజే. మల్లె పువ్వు బావంటే లవ్వు, మల్లె పువ్వు బావంటే లవ్వు, మల్లె పువ్వు బావంటే లవ్వు. అలా కాదమ్మా, గట్టిగా వెళ్ళి పొట్టలో గుద్దాలి. గుద్దాలా? ఆ పిల్లని. ఓకే. అండ్ ఇంకోటి, ముక్కు మీద గట్టిగా డబేలని గుద్దాలి. అయిందా? బాగైందా? చాలా? ఇంకా ఏమైనా కావాలా? హలో, ఏంటి తమ్మగుడు ఇదేంటంత లేచిపోయాడా? మనకి పోటీలు పెట్టి దాని మొగుడు లేచిపోయాడని వెళ్ళిపోతుంది ఏంటి? పోటీ క్యాష్ ప్రైజ్ రా. మై సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ సెకండ్ యాక్ట్. రెడీ. నాకు నీ మీద డౌట్. ఇప్పుడు చూడు, మీరు ఒకవేళ గెలిస్తే ఆ టీంని ఎవరన్నా ఎలిమినేట్ చేయండి, కానీ వీడిని ఎలిమినేట్ చేయద్దు, ఎందుకంటే వీడి వల్ల పోయిద్ది. సో ఇప్పుడు జరిగిన యాక్ట్ లోని శ్రవంతి అటువైపు కోతకి వెళ్ళినప్పుడు సుధీర్ బావా నాతో రావా అని మొత్తం ఎన్నిసార్లు అంది? త్రీ టైమ్స్. 3 is absolutely right answer. Elimination time. ఇంగో తరుణ్.
Ready for the third act? Yes, yes. Okay, can we have the artist for the third act, please? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మో ఎన్నెలకి రెండు పూలే ఎండి గిన్నెల ఏనమ్మో కొంగు సుధీర్ యాంకరు, నేను తెచ్చాను ట్యాంకరు. 30,50,000 పెట్టి ఒరిస్సా నుంచి తెప్పించాము. సో ఇప్పుడు ఈ ట్యాంకర్ లో కేవలము ఒక బిందె నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడేమో ఎంతమంది వస్తారో ఏందో తెలియదు, ఏం చేస్తారేమో మనకు తెలియదు. అక్కడ నీళ్లు రాక 2 వారాలైంది. స్నానం లేదు, నీళ్ళు తాగడం లేదు, లేదు లేదు లేదు. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమైందో. ఓ ట్యాంకర్ వచ్చింది, ట్యాంకర్. ఓరయ్యో నావయ్యో ఆగడాల పిల్లోడా నాతో రాడా ఒకటే బిందె నీళ్ళు వస్తుంది అన్నావు, 2 ఎందుకున్నాయి? ఓయ్ అది నా బిందె, పెట్టక్కడ. ఇది నాది, అది నాది. ఇది నాది. నా గాజులకు మ్యాచింగ్ ఉంటదని నేను అమ్మా కొనుక్కున్నా. టైం లేదు, త్వరగా పట్టుకుంటే ట్యాంకర్ వెళ్ళిపోద్ది. ఆ ట్యాంకర్ ఏది? అదిగోమ్మా అక్కడి నుంచి వస్తే నీళ్లు. బిందె పెట్టింది కాబట్టి నీళ్ళు ఒకవేళ ఆమె పట్టుకుంటే ట్యాంకర్ నీళ్లు. నీళ్ళు ఆల్రెడీ పడిపోతున్నాయి. హలో ఏంటి నిన్న కాక మొన్న వచ్చి మా ఏరియాలోకి నువ్వు బిందె పెడతావా నాకన్నా ముందు? సూపర్, యు హ్యావ్. ఏంటే నీ మొగుడిని తనేనట్టు నా బిందని తన్నా? నా మొగుని తంతానన్న విషయం నీకెలా తెలిసే? ఆ బయట కరుపులు వినిపిస్తూ ఉంటాయిలే రాత్రంతా. ఆ ఆర్పులు కాదులే. హలో ఏంటి అయినా అసలు నీ మొగుడెవడు? నువ్వెవరు? ఏరియాకి ఎందుకు అసలు నా మొగుడు చరిత్ర గురించి నీకు తెలుసానే? అత్తని చంపిందానివి ఇది కూడా మాట్లాడుతుందండి. అవ్వా నా అత్తని నేను చంపుకుంటే నీకేంటే? కొట్టుకోకండి అమ్మా ప్లీజ్ అమ్మా. కొట్టుకోకండి అంటున్నావు, నాకు అర్థం కాదు. అసలు అంత పెద్ద ట్యాంకర్ ఉంది, అంత పెద్ద ట్యాంకర్ లో ఎన్ని నీళ్ళు రావాలి? చాలా నీళ్లు. మరి ఎన్ని వస్తాయని చెప్పావు? ఎన్ని వస్తాయని చెప్పావు? మీరు చెప్పు అంటే ఏం ఇలా చేద్దాం? girl handling చేయొద్దు. కావాలని మాలో మాకు గొడవలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు. Okay, so here comes your third question. పవిత్ర ఆ ట్యాంకర్ ని ఒరిస్సా నుంచి ఎంత పెట్టుకుంది? అయిపోయింది. నేను ఏం చెప్పా? ఫస్ట్ తీసుకుంటా అని చెప్పా. డిస్కస్ చేసుకోవాలి. నేను తూచి చెప్పిన వాడిని ఎలిమినేట్ చేయండి first. బయటికి పంపించండి. బయటికి వెళ్ళు చెప్తా, నువ్వు బయటికి వెళ్ళు. మీరు మా టీం వాళ్ళ నువ్వు పగవరు వాళ్ళు నాకు అర్థమై. 30,50,000. 30,50,000. అవునరా? So 30,50,000 is absolutely right answer. నాకు అన్యాయం జరిగింది. ఏం జరిగింది? అది 3,50,000 కావాలంటే అరే మీ రిప్లై టీం చేసుకో. గెలిచినామరా నీ నోట్లే జీడి పోయ్యా. ఏ ముసల్దానా మనం కాదు సరే కన్సిడర్ చేయమంటే అదే కన్సిడర్ చేస్తా. సరే మనోడు మరి నేను అన్యాయం చేశాను. 3,50,000 కన్సిడర్ చేయమంటే కన్సిడర్ చేస్తా. లేదు ఆడు చీరకాలు మా దాంట్లో. కాదు ఒరిస్సా నుంచి వచ్చింది వాటర్ కాదన్న వీడు, ఇదిగో అందుకే అలా ఉన్నాడు. బేసిక్ గా ఇట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. 3,32,000. 3,32,000 ఇప్పుడు. రండి మీరు కూడా వచ్చాను, పైకి వచ్చాను ప్లీజ్. అండ్ ఆర్టిస్ట్ ప్లీజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థీమ్. హలో రెస్పెక్ట్. ఇదేంటి మీ టీమ్ లో ఉన్నాడు లేదా కరెక్ట్ చెప్పండి. చీరకాలాడు. హలో చీరలు అంటే చీర చింపేస్తాను. చీప్ కల్లేడు. టీమ్ పక్కన పెట్టండి, బట్ వాట్ అన్ ఎంటర్టైన్మెంట్, వాట్ అన్ ఎనర్జీ గైస్. సూపర్బ్ ఎంటర్టైన్మెంట్, పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ వన్స్ అగైన్. Thank you. అండ్ కంగ్రాచులేషన్స్ అశు.